నమస్తే అండి. మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పరాటాస్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఈరోజు వెరైటీగా ఒక పరాటా అయితే చేశానండి. దీనికి చేయడానికి ముఖ్య కారణం, ఈ మధ్యకాలంలో పిల్లలందరూ కూడా ఈ పిజ్జాలు ఇవన్నీ తిన్నప్పుడు కంపల్సరీగా ఈ గార్లిక్ బ్రెడ్ అనేది ఆర్డర్ ఇస్తున్నారు. సో అదైతే కొంచెం హెల్దీ కాదు కాబట్టి మనం ఇంట్లోనే కొంచెం డిఫరెంట్గా చేసుకుందామని చెప్పి ప్లాన్ చేశానండి. దానికి మనం రోటీకి ఎలా కలుపుకుంటామో అలానే మనం పిండి కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా అదేనండి, సేమ్ మనం రోటీలు ఎలా చేసుకుంటామంటే చపాతీలు అవి చేస్తాం కదా, అదే కన్సిస్టెన్సీతోని చేసుకోవాలి. ఇది నానే లోపల బటర్ ఉంటుంది కదండి, అన్సాల్టెడ్ అన్న తీసుకోవచ్చు, లేదంటే సాల్టెడ్ అన్న తీసుకోవచ్చు. ఇది కొంచెం మెల్ట్ అవ్వడానికి వేడి నీళ్ళలో పెడుతున్నానండి. అప్పుడే మనకి అన్నీ కలుస్తూ ఉంటాయి కదా, లేదంటే అంత గట్టిగా ఉంటే మనకి ఉప్పు ఇవన్నీ కలపడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది మెల్ట్ అవుతుందంటే పూర్తిగా మెల్ట్ అవసరం లేదండి, ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఇది అన్సాల్టెడా సాల్టెడా అనేది ముందే చూసుకోవాలండి. కొంచెం అన్సాల్టెడ్ అయితే కొంచెం ఉప్పు వేసుకొని, తర్వాత మన పిజ్జావి మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మసాలాలు దొరుకుతాయండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ రావడానికి మనం ఆరిగానో ఒకటి యాడ్ చేస్తాం కదండి, అది కూడా ఇందులో కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు మనం పచ్చివి తీసుకునే బదులు ఇలాగ పొడి దొరుకుతుంది కదండి, అది మనం యాడ్ చేసేసుకుంటే మనకి పెద్ద ప్రాబ్లం ఉండదండి. లేదనంటే మాత్రం వెల్లుల్లి వేయించి పేస్ట్లా చేసుకొని ఇందులో కలుపుకుంటేనే బాగుంటుందండి. డైరెక్ట్గా లేదంటే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసి ఇలా కద్దుకసలా చేస్తుంటే కోరుతాం కదండి, అలా చేసి ఇందులో వేసుకున్నా సరిపోతుంది. కానీ మనకి పొడి అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా బటర్లోని కలిపేస్తున్నానండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఇది కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. కొంచెం థిక్గా అంటే ఎక్కువ బటర్ తినాలనుకునే వాళ్ళు ఈ వేడి నీళ్ళలోంచి బయటకు తీసేయొచ్చండి. లేదు మాకు చాలా లైట్గా కావాలనుకునే వాళ్ళు ఇలాగా వేడి నీళ్ళలోని మనం చేసేంత వరకు ఉంచుకుంటే అది మళ్ళీ గట్టి పడిపోకుండా ఉంటుంది. అంటే మనం రోటీలు కాల్చినప్పుడు నెయ్యి వేస్తాం, లేదంటే నూనె వేస్తాం కదండి, దాని బదులుగా బటర్ యూజ్ చేస్తున్నామండి, అంతే. అంతకుమించి అయితే ఏం లేదంటే జస్ట్ మనకి ఆ గార్లిక్ బ్రెడ్ ఎలా ఉంటుందో అదే విధంగా మనం రోటీలు అనేవి తయారు చేస్తున్నాం అన్నట్టు. ఎంతో కొంత మనం ఇంట్లోని ఈ విధంగా చేసుకుంటే పిల్లల్ని అంటే బయట ఫుడ్ తినే అలవాటు తప్పించవచ్చు కదండి, అందుకనే ఈ చిన్న ప్రయత్నం అన్నట్టు. రోటీ రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఈ బటర్ మన కలిపి అన్నీ ఉంచాం కదా, దాన్ని ఇందులో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనకి ఈ బటర్ అది బయటికి రాకుండా చక్కగా ఫోల్డ్ అనేది చేసుకోవాలండి. నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. లేదంటే 4 వైపులా కూడా ఫోల్డ్ చేసేసి డైరెక్ట్గా పెనం మీద కాల్చేయచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే మనకి కొంచెం పొరలు పొరలుగా వస్తుంది. 2 వైపులా ఇలాగా మడత పెట్టి తర్వాత రోల్లా చేసుకుంటున్నామండి. చేసుకున్న తర్వాత మధ్యలోకి దాన్ని కట్ చేసుకోవాలి. అది పూర్తిగా కట్ అయిపోయినా పర్లేదండి, ఒకదాని మీద ఒకటి పెట్టి మనము మళ్ళీ నార్మల్ రోటీలా చేసేయచ్చు. ఇలా ఉన్నా కూడా పర్లేదు అన్నట్టు, ఎలా అన్నా మనకి ఆ లేయర్స్ లాంటివి రావాలి. అందుకని చెప్పేసి ఈ విధంగా కటింగ్ అయితే పెట్టుకొని ఒకసారి చేతితో ఈ విధంగా అద్దుకున్నట్టయితే మనకు రౌండ్ షేప్ వస్తుంది కదా, దాని మీద కొంచెం మనం ఈ గోధుమ పిండి వేసుకొని మళ్ళీ నార్మల్గా రోటీలాగా పామేసుకుంటామండి. మనం వేసింది కొంచెం లిక్విడ్ లాగా ఉంది కదండి, అంటే జారుగా ఉంది కదా బటర్, అందుకని అంటేస్తూ ఉంటుంది. కానీ మొత్తం ముద్దలాగా అయితే అంటదండి, తీయగానే చేత్తో వచ్చేస్తుంది, ఎందుకంటే ఆయిలీ ఇది కదా స్ట్రక్చర్ కదా, అందుకని. లేదు థిక్గా వేసుకున్నట్టయితే మనకి ఈ ప్రాబ్లం కూడా ఉండదండి. అంటే తక్కువ బటర్ తినాలని నేను ఈ విధంగా చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం పెనం మీద కాల్ చేసుకోవడమేనండి. సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పి కాల్చుకుంటే మనకి ఈ రోటీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది గార్లిక్ రోటీ అని కూడా అనుకోవచ్చు కదా, మొత్తం మనము గార్లిక్ బ్రెడ్ టైప్లోనే మనం రోటీ మొత్తం చేసేసాం. కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని కాల్చుకుంటే మనకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక మనం బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని లేకుండా అదే ఫ్లేవర్తోని మన రోటీ అయితే రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది కదా తినడానికి. దీనికి సైడ్ డిష్ కింద నేను బెండకాయ ఫ్రై అయితే చేశానండి. ఈ గార్లిక్ రోటీకి సైడ్ డిష్ లేకపోయినా బాగానే ఉంటుందండి, ఎందుకంటే గ్రేవీతో తీసుకున్నట్టయితే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా పోతుందండి, అది తెలియదు మనకి నోటికి. అందుకని చెప్పేసి ఇలా డ్రై ఫ్రై ఏంటంటే మా అబ్బాయికి రోటీలతో ఇలా డ్రై ఫ్రై తినడం అలవాటండి, సో అందుకని చెప్పి ఇది ప్లాన్ చేశాను. థ్యాంక్ యూ.